తెలంగాణ బీసీ ఐక్య వేదిక, బీసీ ఫెడరేషన్, జేబీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం షేర్లింగంపల్లి నియోజకవర్గం టీఎన్జీఓస్ కాలనీ కార్యాలయంలో జరిగింది. భవిష్య ప్రణాళిక రథయాత్ర హైదరాబాద్ పట్టణంలో పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. మొదటగా జై బీసీ అధ్యక్షులు కస్తూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేద్దామా లేదా జై బీసీ ఆర్గనైజేషన్ ద్వారా వెళ్దామా అని నాయకుల అభిప్రాయాలు కోరారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ 4 సంఘాలు కాకుండా విస్తృతంగా మరికొన్ని ముఖ్య సంఘాలను ఆహ్వానించి చర్చించి నిర్ణయం తీసుకుందామని కోరారు. ఒకసారి ఐకమత్యంతో అడుగు ముందుకేసిన తర్వాత ఖచ్చితంగా పనిచేసే అధికార సాధనలో ముందుకెళ్దామని చెప్పారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న జేఏసీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందులో అన్ని సంఘాలను కలుపుకొని సమైక్య రూపంలో ముందుకెళ్దామని కోరారు. తెలంగాణ జేఏసీ ఉదరహించారు. అత్యధికంగా వచ్చిన నందకుమార్ యాదవ్ ప్రసంగిస్తూ ఐకమత్యంతో అధికార సాధన ముఖ్యమని తెలియజేశారు. ప్రతిష్టమైన ప్రణాళిక ద్వారా ముందుకెళ్లాలని సూచించారు. లింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ ముందుగా షేర్ లింగంపల్లిలోని మోడల్గా తీసుకుని ప్రజా సమస్యల మీద పనిచేసే విధానం కావాలన్న ముఖ్యంగా షేర్ లింగంపల్లిలో వాడవాడల కమిటీలు వేయాలని తెలియజేశారు. మియాపూర్ ఉపాధ్యక్షులు నరసింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఐకమత్యం మనకు బలం, ముందుగా షేర్ లింగంపల్లిని పటిష్టం చేసి ముందుకెళ్లాలని తెలియజేశారు. యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ ఆర్గనైజర్ పేరు ఖరారు చేసి ఉద్యమ బాట ద్వారా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు సాయం చేద్దామని కోరారు. కూకట్పల్లి ఏరియా ప్రధాన కార్యదర్శి సెల్వరాజ్ మాట్లాడుతూ యువత మీ పెద్దల సలహాలతో ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలతో మమేకమై పనిచేద్దామని తెలియజేశారు. డాక్టర్ సత్యనారాయణ ముఖ్య సలహాదారు ఆర్గనైజేషన్ పేరు ఖరారు చేసి అందరూ కలిసి పనిచేద్దామని, బీసీ ఆర్గనైజేషన్ బలోపేతం చేసి ముందుగా హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేద్దామని చెప్పారు. శ్రీ కనకాచారి మన అభిప్రాయం విలవచ్చు, ఉద్యమ రూపంలో ముందుకెళ్లి మన ఐకమత్యంతో బలమైన పోరాటం ద్వారా అధికారం సాధిద్దామని, దానికి ఖర్చులు భరించడానికి ఫైనాన్షియల్ గా కూడా అందరూ సిద్ధంగా ఉండాలని, అధికారమే అంతిమ లక్ష్యమని, అధికారం ద్వారా పేదరికం పోతుందని, బీసీలకు న్యాయం జరుగుతుందని కోరడం జరిగింది. ఆఖరిగా పార్టీ విషయం తర్వాత చూద్దాం, ముందుగా జేఏసీ ఐక్యవేదిక ద్వారా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్దామనే ఐకమత్యంతో అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వందల సమర్పణ తర్వాత సమావేశం జయప్రదంగా ముగిసింది. నాయకులు, ముఖ్య కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు. రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు. బీసీల ఐక్యత